హలో, గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు నేను టొమాటో రెడ్ శారీ మీద బంచెస్గా వేద్దాము, డిజైన్ వేసి చూపిద్దాము అని చెప్పి వచ్చానండి. ఈరోజు ఇదిగోండి ఫ్రేమ్ బిగించి పెట్టుకున్నాను ఆల్రెడీ. డిజైన్ కూడా పెన్సిల్ తోటి గీసుకున్నానండి. ఇంప్రెషన్ పడేలాగా పెన్సిల్ తోటి గీసేసాను. అక్కడక్కడ బంచులు వేసానండి, అంటే వేసుకునే ముందర వేసేస్తున్నాను. మీకు వీలు కాకపోతే ట్రేస్ పేపర్తో తీసుకోండి. అడుగున ఒక ఫ్లాంక్ పెట్టుకున్నానండి, కలర్స్ అవి అంటకుండా ఉండాలని కలర్ పెట్టుకున్నానండి. కలర్స్ వీటికి ఇదిగోండి స్కై బ్లూ, డార్క్ బ్లూ, గ్రీన్, వైట్ అండ్ గోల్డెన్ కలర్ అండి. 0 నెంబరు ఫ్లాట్ బ్రష్లు 2 తీసుకున్నాను. స్టార్ట్ చేద్దాం. ముందు స్టార్ట్ చేసేద్దామా. ఇట్లా పెట్టుకుంటే చక్కగా కింద కలర్స్ అంటవండి. కొంచెం బ్రష్ తడుపుకొని లైట్గా తడుపుకోండి, బాగా వద్దు. ఒక స్టార్ట్ చేస్తున్నానండి. ఈజీగా అటు ఒక బంచి ఇట్లా అంటే వచ్చేస్తాయండి. దీంతో ఇట్లా అటొక స్ట్రోక్ ఇటొక స్ట్రోక్ ఇచ్చేసుకోవటమేనండి, ఫ్లవర్ లాగా. ఇట్లా నెక్స్ట్ అట్లా ఇచ్చి అంతే. డ్రెస్సుల మీద కూడా వేసుకోవచ్చండి. ఇట్లా మూడు ఫ్లవర్స్ వేసేస్తున్నాండి ఒకసారి. ఏం కాదు, దీనికి మాత్రం ఏం కాదు. కొంచెం పెయింట్ ఎక్కువ పెట్టుకుంటున్నాం కదా, ఆరిపోదు. ఇట్లా 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 అంతే. చాలా ఈజీ, త్వరగా అయిపోతుందండి. ఇదైతే చాలా త్వరగా అయిపోతుంది మనకి. కొంచెం ఇట్లా చెమ్మన్నప్పుడే గబగబా వేరే కలర్ పెట్టేస్తాను. చూడండి, బ్లూ కలర్ తీసుకుంటున్నాను, స్కై బ్లూ కలర్ తీస్తున్నానండి. ఇట్లా పూర్తిగా నింపకుండా ఒక కొంచెం షేడ్ వచ్చేలా నింపండి. అదిగోండి అట్ట ఒక పక్కన కొద్దిగా షేడ్ వచ్చేలాగా వదిలేసాను. బాగుంటుందట, కొంచెం వైట్ కనపడుతూ. బ్రష్ కొంచెం ఒకసారి మధ్యలో బ్రష్లు వేస్తా అంటేనే ఇబ్బంది పడతాయండి. మధ్యలో వేరే బ్రష్ తీసుకున్నా. ఇది చూసుకోవాలి, వేరే బ్రష్ తెచ్చేసినట్టున్నాను. ఫ్లాట్ బాగా వస్తుందండి దీనికల్లా. ఫ్లాట్ బ్రష్తోనే బాగా వస్తుంది. అలా అలా వేసేసి ఇట్లా వదిలేసేయండి. ఇప్పుడు వేరే కలర్ పెడతాను. డబుల్ షేడ్ వచ్చింది కదండి. ఇప్పుడు నేనేం చేస్తానంటే ముందర గ్రీన్ వేసేసుకుంటానండి. ఇది ఆరుతూ ఉంటుంది, ఈలోపు గ్రీన్ వేస్తా. కాడల్లాగా వేసుకోండి. శారీ అంతా బంచెస్కి భలే బాగుంటుందండి. ఇది ఆకుల్లా వేసుకోండి. ఇట్లా ఇవాళ యోగా డే కదండి. యోగా చేశారా అందరూ?
పిల్లలందరూ యోగా క్లాసులకు వెళ్ళిపోయారు కదా మార్నింగే. కాళ్ళంతా ఇట్లా వేసేసుకొని ఇక్కడ ఒక బంచ్ వేసాను. ఇట్లా వేసి ఇక్కడ కూడా వేద్దామండి లీవ్స్. ఇట్లా ఈ షేప్లోనే వేసుకోవాలని ఏం లేదులేండి, మీకు ఎలా నచ్చితే అలా వేసుకోండి. చిన్న చిన్నగా అయితే చక్కగా బంచెస్కి బాగుంటాయి. చిన్ని లీవ్స్ మన బంచికి తగ్గట్టుగానే వేసుకోవాలి. బ్రష్ ఎక్కువ తడబాకండి, అక్కర్లేదు, బాగానే పడతాయి. పెరల్స్ కదా ఇవి, పెరల్ పెయింట్స్ కదా, బాగానే వస్తాయండి. ఇట్లా లాగిచ్చేసేయండి. ఇప్పుడు బ్రష్ కడిగేసుకొని మధ్యలో డార్క్ బ్లూ అండి, నేను డార్క్ బ్లూ వేస్తున్నాను. డార్క్ బ్లూ తీసుకున్నా. ఇట్లా డార్క్ బ్లూ తీసుకుని ఇట్లా మధ్యలో వేసేస్తున్నానండి. తర్వాత గోల్డ్ కలర్ తీసుకుంటాను. బ్రష్ కడుక్కొని ఇప్పుడు గోల్డ్ కలర్ తీసుకుని ఈలోపు లీవ్స్ మధ్యలో కూడా ఇస్తున్నానండి గోల్డ్. ఇట్లా మధ్యలో ఇస్తే బాగుంటుందండి ఈయనలాగా. తర్వాత 0 నెంబర్ బ్రష్ తీసుకొని ఇప్పుడు మధ్యలో మనం బ్లూ ఇచ్చాం కదా, అక్కడ మధ్యలో పిప్పొడిలాగా చిన్నగా ఇచ్చేస్తాను చూడండి. ఇట్లా ఇచ్చేస్తే బాగుంటుంది. ఇట్లా ఇచ్చి మధ్యలో కూడా కొద్దిగా ఇట్లా ఇచ్చి ఇట్లా కొమ్మలు ఇట్లా ఏమంటారు పిప్పొడిలాగా కొంచెం అట్లా ఇచ్చేసి వదిలేసింది. ఇదన్నీ నేను ఇప్పుడు మళ్ళీ అవన్నీ కూడా వేసి మొత్తం ఒకసారి చూపిస్తానండి లాస్ట్లో. ఇది ఇంతేనండి, ఇది ఫినిష్ అయిపోయింది బంచ్ మొత్తం. ఈ శారీ అంతా వేసిన తర్వాత నేను మళ్ళీ మీకు చూపిస్తానండి. హలో అండి, శారీ ఫినిష్ అయిపోయిందండి. ఇది కొన్ని ఇలా వేసాను చూడండి, ఎంతో చక్కగా వచ్చినాయి బంచెస్. పై లేయర్లో కూడా కొంచెం ఇలా సింగిల్ ఫ్లవర్స్ వేసామండి, అక్కడక్కడ ఇట్లా సింగిల్ ఫ్లవర్స్ వేసాను. మొత్తం కింద పార్ట్ అంట ఇట్లా వేసేసానండి. చూడండి ఎంత బాగా వచ్చాయి. ఈ పింక్కి, టమాటో పింక్కి చక్కగా బ్లూ కలరు, ఇట్లా గ్రీన్ కలర్ ఇస్తే ఎంత చక్కగా అందంగా ఉందండి. ఇదంతా శారీకైనా వేసుకోవచ్చు. అయితే నేను ఇట్లా కింద వరకే వేసి పెట్టమంటే మా అమ్మాయి వేసి పెట్టాను. మీకు నచ్చిందా అండి? నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.